ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనం తెలియపరుస్తూ ఉన్నాం. అయితే ప్రియులకు జ్ఞాపకం చేసుకుని దేవుని యొక్క సన్నిధిలో దేవుని కొరకు మనం ప్రయాసపడుచు ఉండగా మనము కూడా నీతిమంతులుగా తీర్చబడాలి. ఎప్పుడైతే మనము నీతిమంతులుగా తీర్చబడతామో అప్పుడు దేవుని యొక్క సన్నిధిలో గొప్పవారిగా మనము కనబడుతూ ఉంటాం. అయితే ఈ నీతిమంతులు అనేవారు ఎలా ఉంటారు, ఏం చేస్తారు అన్నది పరిశుద్ధమైన గ్రంథంలో నుంచి ఒక మాటను మనం చూసుకున్నట్లయితే దేవుని యొక్క సన్నిధిలో కీర్తన గ్రంథము 92వ కీర్తన 12వ వచనమును మనము జ్ఞాపకం చేసుకుందాం. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వు వేయుదురు. చాలు, ఇక్కడ చూడండి, నీతిమంతులు ఖర్జూరపు వృక్షం వలె మువ్వ వేయుదురు. జ్ఞాపకం చేసుకోండి, ఈరోజు ఈ ఖర్జూరపు యొక్క చెట్టు గురించి, ఈ వృక్షం గురించి మనము కొన్ని విషయములు మనం తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాము. చూడండి, ఈ ఖర్జూరపు యొక్క వృక్షపు యొక్క వేరు ఎప్పుడు ఎండిపోదు. అది ఎంత వేడిని తట్టుకొని ఆ వేడిలో అది ఎప్పుడు కూడా సిగురిస్తూ ఉంటుంది. ఎందుకంటే అది విత్తిన చోటనే ఉంటుంది. అయినను సరే ఎంత వేడొచ్చినా ఆ వేడిని తట్టుకొని అది ఎప్పుడు సిగురిస్తూనే ఉంటుంది. జ్ఞాపకం చేసుకోండి, ఈ రోజున నీతిమంతునికి ఎన్ని శ్రమలు వచ్చినా వాడు కదలక స్థిరపడి నిలిచి ఈ ఖర్జూరపు యొక్క వృక్షం వలె జీవిస్తూ ఉంటాడు. అందుకని దేవుడు నిన్ను నీతిమంతునిగా తయారు చేయటానికి నీలో ఉన్న ప్రతి పాపమును ఆయన మోసుకొని, ఆ కల్వరి శిలువలో అతన్ని మోసుకొని నిన్ను నీతిమంతునిగా తీర్చి ఉన్నాడు. అందుకని మనం జ్ఞాపకం చేసుకోండి, క్రీస్తు యొక్క రక్తంలో కడగబడిన ప్రతి వాడు కూడా నీతిమంతునిగా తీర్చబడుతూ ఉంటాడు. అయితే ఆ రక్తంలో కడగబడేంత వరకు కూడా అంతకుముందు అతను ఎన్ని పాపములు చేసినా ఆ పాపములన్నీ కూడా క్రీస్తు ఆ కల్వరి శిలువలో మోసుకుంటాడు. ఎప్పుడైతే నమ్మి విశ్వసించి రక్షణ పొంది బాప్తిసము తీసుకుంటామో ఆ బాప్తిసము తీసుకున్న ఒక రోజు వరకు ప్రతి పాపము కూడా కడగబడుతుంది. ఇక అప్పటి వరకు ప్రతి పాపం తుడిచివేయబడుతుంది. ఆ తర్వాత నువ్వు నీతిమంతునిగా తీర్చబడుతూ ఉంటావు. నీతిమంతునిగా తీర్చబడిన తర్వాత మరలా నువ్వు పాపం చేస్తే ఖచ్చితంగా దానికి శిక్ష మనము అనుభవించవలసిన వారమే. అందుకని శిక్ష అనుభవించకుండా దేవుడు మనల్ని నీతిమంతులుగా చేసి ఉన్నాడు కనుక ఏ బండమైనైతే మనల్ని స్థిరపరిచి ఉన్నాడో, ఏ కట్టడం అయితే మనల్ని కట్టి ఉన్నాడో ఆ కట్టడలను ఆ బండ మీద స్థిరముగా నిలిచి నీతిమంతుడు ఏ విధంగా తల ఎత్తి నిలబడతాడు, అలాగనే ఈ ఖర్జూరపు యొక్క వృక్షము ఎలా తిన్నగా నిలబడుతుందో నీతిమంతుడు కూడా అలాగనే నిలబడవలసిన వాడై ఉంటాడు. ఈ చెట్టు చూడండి, మూడవదిగా మనం చూసినట్లయితే ఈ చెట్టు ఇంచుమించు 120 అడుగుల ఎత్తు వరకు ఎదుగుచూ ఉంటుంది. ఇంచుమించు 120 అడుగుల వరకు. అంటే మనము ఆ చెట్టుని చూడాలి, ఆ చెట్టు ఇగురుని చూడాలంటే తల పైకెత్తి చూడాలి. ఆ చూడలేక కొంతమంది వెనక్కి పడిపోయేటట్లుగా అంత ఎత్తుగా ఎదుగుతూ ఉంటుంది. అలాగని జ్ఞాపకం చేసుకోండి, నీతిమంతుడు కూడా ఉన్నతమైన స్థలంలోనికి, ఉన్నతమైన ఎత్తైన శిఖరం మీదకి దేవుడు నీతిమంతుని చేరుస్తాడు. ఎక్కడ ఉన్నతమైన స్థలము, ఎక్కడ ఉన్నతమైన శిఖరము అంటే దేవుని రాజ్యము. దేవుని రాజ్యమునకు సాదృశ్యముగా ఈ ఖర్జూరపు యొక్క వృక్షము మనకి కనబడుతూ ఉంటుంది. అందుకని మనము చేయవలసిన పని ఏంటంటే ఈ ఖర్జూరము యొక్క వృక్షము ఎలా తిన్నగా వెదుగుతూ ఉంటుందో ఆ 120 అడుగుల ఎత్తు ఎలాగా అది వెదుగుతూ ఉంటుందో అలాగనే భూమి మీద నిలిచిన మనము కూడా దేవుని వైపు చూస్తూ దైవ చిత్తానుసారంగా మనం జీవించినప్పుడు మనము కూడా ఈ వృక్షము కంటే ఎక్కువగా మనము ఎదిగే అవకాశము
ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇంకొక మాట మనం చూసినట్లయితే ఈ ఖర్జూరపు యొక్క పండ్లు కానీ ఖర్జూరపు యొక్క కాయలు మనం చూసినట్లయితే ఇవి మనుషులకు పోషక ఆహారాలు, దాదాపు ఇంచుమించు 8 రకాల పోషకాహారాలు మనకి ఇస్తూ ఉంటుంది. చాలా జాగ్రత్తగా వినాలి. ఈ ఖర్జూరపు యొక్క వృక్షపు యొక్క పండ్లు మనిషి జీవించటానికి 8 రకముల పోషకాహారాలు మనకి ఈ పండ్లో దొరుకుతాయి. అలాగనే నీతిమంతుడు కూడా ఎప్పుడు జీవిస్తూనే ఉంటాడు. వానికి ఏ కొదువ ఉండదు. ఈ లోకానుసారం ఏ ఆకలి, ఏ తప్పికి ఉండదు. నీతిమంతుడు కేవలము దేవుని నోటి మాట ద్వారా బ్రతకగలడు. నీతిమంతుడు దేవుని కృప ద్వారా ఈ లోకంలో జీవించగలడు. నీతిమంతుడు దినదినము వర్ధిల్లుచూ ఉంటాడు. నీతిమంతుడు ఎక్కడ కూడా, ఒకసారి చూడండి, నీతిమంతుడు పడిపోయినను మరలా తిరిగి లెగుస్తూ ఉంటాడు. కనుక ఇప్పుడు జ్ఞాపకం చేసుకొని ఈ ఖర్జూరపు యొక్క వృక్ష ఫలములో 8 రకాల, దాదాపు ఇంచుమించు 8 రకాల పోషకాహారాలు ఎలా ఉంటాయో అలాగనే నీతిమంతుడు ఈ లోకములో దేవుని యందు భయభక్తులు కలిగి దైవ చిత్తానుసారంగా ఏ పని చేసినా అతడు వర్ధిల్లుచూ ఉంటాడంట. దేవునికి స్తోత్రం. ఈ ఖర్జూరపు యొక్క వృక్షము ప్రతి భాగము కూడా మనకి పనికొస్తుంది, ప్రతి భాగము. అలాగనే నీతిమంతుని యొక్క శరీరము కూడా దేవునికి ఎంతో ప్రీతికరమైనది. నీతిమంతుని యొక్క శరీరము దేవునికి ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే మనము నీతిమంతులమై ఉండి ఈ శరీరము ద్వారా దేవుణ్ణి మహిమపరిచేవారుగా ఉండాలి. ఎందుకంటే పూర్వకాలంలో మన పితరులైన వారు మనం చూసుకుంటూ వస్తే ఈ ఖర్జూరపు యొక్క వృక్షపు యొక్క కొమ్మలతో ఇల్లును కట్టుకునేవారు. ఆ కొమ్మలతో ఇల్లు పైకప్పేసుకునేవారు. ఆ చెట్టు యొక్క ఆ మొద్దును ఆ వాసాలుగా లేకుండా దూలాలుగా దాన్ని ఉపయోగించుకొని ఒక ఇంటిని స్థిరపరచుకునేవారు. అందుకని ఈ ఖర్జూరపు యొక్క వృక్షము ప్రతి భాగము కూడా పనిచేస్తూ ఉంటుంది. అందుకని ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి, మీకు ఒక మాట చూపిస్తాను. కీర్తన గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనములో ఒక మాట రాయబడి ఉంటుంది. నీతిమంతుడు నీటి కాలమున యోరణ నాటబడిన మొక్క వలె తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడంట. ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి. దేవునితో మనము మాట్లాడుతున్నప్పుడు నీతిమంతుడు ఎలా ఉంటాడంట? నీటి కాలమున యోడన నాటబడిన మొక్క వలె ఆకు వాడక తన కాలమందు ఫలిస్తూ ఉంటాడు. అలాగనే ఈ ఖర్జూరపు వృక్షము కూడా ఎప్పుడు ఫలాలు ఇస్తూ ఉంటుంది. అది ఎప్పుడు వాడిపోదు, ఎప్పుడు సిగురిస్తూనే ఉంటుంది. నీతిమంతుడు కూడా ఈ నీటి కాలమున యోరణ నాటబడినట్లుగా తన కాలమందు ఆకు వాడక ఫలాలు ఇచ్చేవాడిగా ఉంటాడు. వీడికి ఎప్పుడు కూడా ఎన్ని శ్రమలు వచ్చినా తట్టుకొని నిలబడి అతడు తన కాలమందు ఫలించు చెట్టు వలె జీవిస్తూ ఉంటాడు. ఇప్పుడు జ్ఞాపకం చేసుకొని మనము దేవుని యందు భయభక్తులు కలిగి దైవ చిత్తానుసారంగా మన దేవుని కొరకు ఉపయోగకరంగా ఉంటే దేవుడు ఈ ఖర్జూరపు యొక్క వృక్షములే మనము కూడా వేస్తూ దేవుని యొక్క అడుగు చాడలు మనం నడుచుకున్నప్పుడు దేవుడు ఈ ఖర్జూరపు యొక్క వృక్షమును గురించి ఏ విధంగా జీవగ్రంథంలో రాయబడి ఉందో నీతిమంతుని గురించి కూడా అలాగనే తన జీవగ్రంథంలో రాయబడి ఉంటుంది. కనుక మనము మన పేర్లు జీవగ్రంథంలో రాయబడాలి అంటే ఈ ఖర్జూరపు యొక్క వృక్షములే మనము కూడా దేవుని యొక్క సన్నిధిలో ఉండి నీటి కాలంలో ఎవరైనా నాటబడిన ఆకు వాడక తన కాలమందు ఫలించు మొక్కవలే మనము కూడా ఉన్నట్లయితే మన పేర్లు కూడా ఈ జీవ గ్రంథంలో రాయబడుతూ ఉంటాయి. హల్లెలూయా.
దేవుడి మాటలో దీవించునుగాక. ప్రైజ్ లార్డ్.